కరీంనగర్ నగరంలో ఉన్న నడిబొడ్డున ఉన్న మా తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడా అని అడుగుతున్నాం. పక్కనే ఉన్న చొక్కారావు విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముంగట ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడుందో మాకు దొరకలే. కానీ చొక్కారావు గారి విగ్రహాన్ని మాత్రం నీళ్ళ ట్యాంకులో పెట్టడం జరిగింది. ఏ ఉద్యమం తీసుకున్నా ఏ కార్యక్రమం తీసుకున్నా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ తల్లికి దండం పెట్టి కవులు కళాకారులు అందరూ కూడా ఆ తెలంగాణ తల్లిని రూపకల్పన చేసింది. కాబట్టి తెలంగాణ కళాకారుల వాళ్ళందరి రక్తంతో తయారు చేసిన, చెమటతో తయారు చేసిన రూపాన్ని కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దండం పెట్టి ప్రతి కార్యక్రమాన్ని మొదలు పెడతారు. కరీంనగర్ అంటేనే ఉద్యమాల గడ్డ. స్వయంగా గౌరవ కేసీఆర్ గారు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముంగట స్వయంగా తనే ఉద్యమ సమయంలో కొబ్బరికాయను కొట్టి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ పనులను కరీంనగర్ జిల్లా కార్మిక సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు మట్టి పనితో పాటు ఎలక్ట్రిక్ పని వరకు, కలర్ వరకు కూడా అన్ని సంఘాలు కలిసి వాళ్ళే ఇసుకని తీసుకొచ్చిండ్రు, వాళ్ళే మట్టిని తీసుకొచ్చిండ్రు. ఆ టైంలో అంత గొప్పగా ఆ విగ్రహాన్ని నిర్మించినాం. ఏ కార్యక్రమం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి 3 సార్లు పోటీ చేసినప్పుడు కూడా ఆ విగ్రహం ఆ తల్లికి దండేసి 2 చేతులు నమస్కరించి నామినేషన్ వేసింది పోతున్నాం. కానీ ఇది మొట్టమొదటి ఎలక్షన్. కరీంనగర్ నగరంలో నడిబొడ్డున ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంకు పెట్టే ఛాన్స్ రాలేదు అధికారులకు. కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట అంటారు, ఆంధ్రోని కత్తిచ్చి తెలంగాణను కొట్లాడమంటే ఏడికలు కొట్లాడతారని. కానీ ఈరోజు ఆంధ్ర అధికారులే కరీంనగర్ నగరంలో ఒకే రోజు ఇందిరాగాంధీ గారిది మరియు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒకే రోజు ఆగస్టు 8, 2022లో టెండర్ అయింది. ఒకే రోజు 2 టెండర్లు అవుతాయి. అదేమో ఇనాగ్రేషన్ అయిపోతుంది. కానీ నా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం ఇనాగ్రేషన్ చేయరు. నేను అడుగుతున్నా, ఈరోజు దీంట్లో ఏమైనా కాంగ్రెస్ పార్టీది, బీజేపీ పార్టీ కుట్రుందా? ఎవరిది కుట్ర? ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లిని గౌరవించుకోవాలి. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులతో పాటు తెలంగాణ ప్రజలు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. కరీంనగర్ నగరంలో ఇంత పెద్ద ఉద్యమాల కిల్లా అంటారు, ఉద్యమాల గడ్డ అంటారు. ఇక్కడికెళ్ళే కేసీఆర్ గారు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ఇక్కడికెళ్ళి మొదలు పెడతారు. కానీ తీరా మా తెలంగాణ తల్లిని మాత్రం ఆంధ్రులు దాచిపెట్టిండ్రు. కార్పొరేషన్కు సంబంధించిన ఆంధ్ర అధికారులు మరి దాచిపెట్టినరా? ఎక్కడ పెట్టినరో నిజంగా కూడా చెప్పాలి. ఆ ఆంధ్ర అధికారే చెప్పాలి, ఎందుకు నువ్వు ఈ విగ్రహాన్ని పెట్టలేదు ఎన్నికల ముందు? ఇందిరాగాంధీ విగ్రహాన్ని పెడతావు కానీ మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టావా? ఈరోజు నేను అడుగుతున్నా. ఈరోజు నేను అదే అధికారికి, అదే కమిషనర్ గారికి, అదే ఎస్సీ గారికి నేను ఈ పత్రికా విలేకరుల సమావేశానికి వెళ్ళి అడుగుతున్నా. మీరు కనుక పెట్టకపోతే మళ్ళొక్కసారి ఉద్యమకారులందరూ కూడా ఏ రకంగానైతే కార్మిక సంఘాలన్నీ కలిసి రక్తం చెమటతోటి నిర్మించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళొక్కసారి మేము పెడతాం. మీకు సమయం ఇస్తున్నాం, మీరు పెడతారా లేకపోతే మేము పెట్టుకోవాలా? ఇది చాలా తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజలకు మనోభావాలు దెబ్బలు తీసే విషయం ఇది. అలాగనే నేను ఇంకో విషయాన్ని కూడా అడుగుతున్నా ఈ అధికారులకు. టెండర్ కూడా ఒకరికే వచ్చింది కదా, ఒకే కాంట్రాక్టర్కు, మరి ఎందుకు ఆలస్యమైందో చెప్పాలి. ఎందుకు ఆలస్యమైందో కూడా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఏ వేదిక తెలంగాణ ఉద్యమం కోసం జరిగినా కానీ తెలంగాణ తల్లి లేనిది, తెలంగాణ తల్లిని దండం పెట్టండి ఏ ఉద్యమం కూడా ముందుకు పోలేదు. కాబట్టి కలెక్టర్ గారు దీంట్లో మీరు ఇన్వాల్వ్మెంట్ కాండి, ఆ అధికారులపై చర్యలు తీసుకోండి. ఆఫీసర్లు కేవలం కమిషన్ల కోసమే కాదు,
తెలంగాణ ప్రజల మనోభావాలను కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది. ఏం సమాధానం చెప్తారు? ఒకే రోజు టెండర్, ఒకే రోజు వర్క్ ఆర్డర్, ఒకే రోజు అన్నిచ్చి మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేదు. ఎన్నికల వరకు కూడా పెట్టలేదు. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మీకు సమయం ఇస్తున్నాం. మీరు కనుక తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం పెట్టకపోతే అక్కడనే అదే ప్లేస్లో ఇంతకుముందే ఒకప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టేటప్పుడు పెద్ద ఎత్తున గడబడైంది. అక్కడ మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసిండ్రు. ఇదే 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. అప్పుడు ఏసీపీ శ్రీనివాసరావు గారు ఉండే, పాత శ్రీనివాసరావు, కొత్త శ్రీనివాసరావు కాదు. ఆ శ్రీనివాసరావు గారు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి 1 టౌన్లో ఉంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అప్పుడు అడ్డుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఎవరు అడ్డుకుంటుండ్రో అధికారులు సమాధానం చెప్పాలి. వెంటనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే మళ్ళొక్కసారి ఆ విగ్రహాన్ని ఎట్లా పెట్టుకోవాలో, ఏ రకంగా మా తల్లిని మేము కాపాడుకోవాలో మాకు తెలుసు. మేమైతే చెప్తున్నాం అధికారులకు, ఖబర్దార్, వెంటనే ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడుంది తీసుకొచ్చి పెట్టండి. లేకపోతే మీరు ప్లేస్ అన్న చెప్పండి, మేమే తీసుకొచ్చి పెట్టుకుంటాం. మా కార్మికులతోటే, ఎవరైతే పాత వాళ్ళు నిర్మించారో వాళ్ళతోటే ఈ విగ్రహాన్ని పెడతాం. జై తెలంగాణ.